శ్రీరామునికి ఏడాదికి ఒక్కసారి మాత్రమే అభిజిత్ లగ్నంలో కళ్యాణం జరగడం ఆనవాయితీ. కానీ విజయనగరం జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలో మాత్రం 2 సార్లు జరగడం సాంప్రదాయం. అందుకు అక్కడ ఒక విశిష్ట పురాణ చరిత్ర ఉంది. సహజంగా శ్రీరామనవమి అంటే దేశవ్యాప్తంగా వేలాది రామాలయాల్లో కళ్యాణ మహోత్సవాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. అలాంటి అరుదైన కళ్యాణ క్రతువు చూసి తరించడానికి 2 కళ్ళు చాలవు. రేపు సీతారాములు కళ్యాణానికి వచ్చిన భక్తులకు ఇలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి ఏర్పాట్లు అధికారులు చేశారు. ఇదే అంశంపై విజయనగరం జిల్లా రామతీర్థం ఆలయం నుంచి మరింత సమాచారం మా బీబీఎస్ న్యూస్ సీఈఓ అందిస్తారు. నేను మీ వెంకటరమణ. ఉత్తరాంధ్ర అయోధ్య రామతీర్థం దగ్గర ప్రస్తుతానికి మనం ఉన్నాం. ఈ యొక్క రామతీర్థం అయితే రేపు రాములు వారు ఇక్కడ స్వయంభూగా గెలిచారంటూ ఇక్కడ స్థల పురాణం అయితే చెప్తుంది. ప్రస్తుతానికి మనం రామతీర్థం దగ్గర ఉన్నాం. రేపు శ్రీరామనవమికి పూర్తిగా ఇక్కడ ఏర్పాట్లు అయితే అంగరంగ వైభవంగా చేస్తున్నారని చెప్పొచ్చు. మనం ప్రస్తుతానికి దీని యొక్క ఆ పురాతనలు ఏంటి, దీని యొక్క చరిత్ర ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నంలో చేద్దాం. మనం ఒక రామతీర్థం దగ్గరికి మరి ఒక ఆలయం లోపలికి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం రండి. మనం ప్రస్తుతానికి కొండనైతే చూస్తున్న విజువల్స్లో మనం ప్రస్తుతానికి ఊర్లోకి గ్రామంలోకి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నాం. మనం చూడొచ్చు ఈ యొక్క రహదారి ఈ యొక్క రామతీర్థానికి ప్రధాన రహదారి. రేపటి కోసం పూర్తి ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితి మనం స్పష్టంగా చూడొచ్చు. అయితే ఇప్పటికే రేపటి కోసం ఈ యొక్క శ్రీరామనవమికి ఏర్పాట్లు చేసే పరిస్థితి అయితే ఉంది. కానీ ఇప్పటికే భక్తులైతే చాలామంది తండోపతండాలుగా ఇప్పటికే విచ్చేసి ఇక్కడికి రామతీర్థాన్ని స్వామివారిని రాముడిని కొలిచేందుకు అదే కదా సీతమ్మ వారిని కూడా చూసేందుకు భక్తులు వేలాది మంది ఇప్పటికే భక్తులు అయితే చేరుకునే పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు ఏర్పాట్లు దాదాపుగా వేలాది మంది రేపు ఇక్కడ ఈ యొక్క ఆలయానికి భక్తులు వస్తారంటూ కూడా ఇక్కడ ఆలయ ఈవులు కూడా ఆ పూజారులు కూడా తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మనం ప్రస్తుతానికి విజువల్స్ రూపంలో చూడొచ్చు. ఈ యొక్క కింద రాములు వారు అప్పుడు అయోధ్య పాండవులు ఇక్కడ వనవాసం చేసిన తర్వాత ఇక్కడికి మొదటి విగ్రహాన్ని స్వయంభూగా ప్రతిష్ఠించారని మనం చెప్పొచ్చు. కెమెరామ్యాన్ చూపిస్తే స్పష్టంగా విజువల్స్ రూపంలో చూడొచ్చు. ఈ యొక్క రాములు వారు విగ్రహం స్వయంగా ఇక్కడ వెలిచే పరిస్థితి అయితే కనిపించింది. స్థల పురాణం చెప్తున్న ప్రకారం ఏంటంటే అంటే పాండవులు వనవాసం అయిన తర్వాత ఇక్కడ వచ్చి ఈ యొక్క రాముల వారి విగ్రహం విష్ణుమూర్తి స్వయంగా విష్ణుమూర్తి వాళ్ళకి ఇచ్చిన విగ్రహాలని ఇక్కడ ప్రతిష్ఠించారంటూ కూడా స్థల పురాణాలు చెప్తున్నారు. అయితే ఏదైతేనప్పుడు కూడా రేపు శ్రీరామనవమి ఇక్కడ చాలా చాలా అంటే భారీ ఎత్తులో అక్కడ భద్రాచలంలో ఏ విధంగా జరుగుతుందో అంతకు మించి ఇక్కడ శ్రీరామనవమి అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ బోడికొండ పైన అయితే ప్రత్యేకత అయితే కొంత ఉంది. దాన్ని మనం చూద్దాం. మనం ప్రస్తుతానికి బోడికొండ వద్దన్నాం. సీతమ్మ వారు స్వయంభూగా వెలిచిన ప్రస్తుతానికి బోడికొండ వద్దన్నాం. చూడొచ్చు దాదాపుగా 260 మెట్లు. ఈ మెట్లు ఎక్కి భక్తులు సీతమ్మ వారిని రాముల వారిని కొలుచుకొని అలా యొక్క కోరికలు తీర్చమని రాముల వారిని అయితే ఇక్కడ కోరుకునే పరిస్థితి కనిపిస్తుంది. మనం స్పష్టంగా బోడికొండ దగ్గర చూడొచ్చు ఈ విజువల్స్ రూపంలో. ఈ యొక్క రాములు వారు అంటే పాండవులు ఆ వనవాసం ఇక్కడ చేశారని చరిత్ర పురాణం కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతేనప్పుడు కూడా ఇక్కడ దాదాపుగా మనం చూస్తున్న విజువల్స్ రూపంలో చూసుకుని ద్వాపర యుగంలో పాండవులు ఈ యొక్క ప్రాంతాన్ని అయితే సంచరించిన నేపథ్యంలో అప్పుడు ప్రతిష్ఠించిన ఈ యొక్క అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు స్వయంగా సీతారాములు విగ్రహాలను అయితే ఇచ్చారు. ఆ నేపథ్యంలో అప్పుడున్న పరిస్థితుల్లో అయితే అక్కడున్న పాండవులకంతా కూడా సీతమ్మ వారి శ్రీరాముని కొలిచి వాళ్ళు మళ్ళీ వనవాసం అయిపోయిన తర్వాత వెళ్ళిన తర్వాత ఇక్కడ విగ్రహాలని విడిచిపెట్టి వెళ్ళిపోయారంటూ కూడా స్థల పురాణం చెప్తుంది. దాదాపుగా 16వ శతాబ్దం నుంచి ఈ యొక్క ప్రాంతాన్ని అయితే పరిపాలన పోసపాటి సీతారాం చంద్రమూర్తి అనే మహారాజు అయితే పరిపాలించారని చెప్పొచ్చు. శ్రీరాముడు కళలోకి కనిపించి ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు ఇచ్చిన విగ్రహాలని ఇక్కడే ఉన్నాయంటూ కూడా కొండపై ఉన్నాయంటూ కూడా అని కళ్ళలో వెళ్ళి కనిపించారని కూడా ఇక్కడ ఉన్న స్థలంలో ఉన్న ఇక్కడ లోకల్లో ఉన్న పూజారులు కూడా చెప్తున్న పరిస్థితి. దాదాపుగా కొండపై నీటి మడుగులో
ఉన్నట్లు ఆ కల్లోకి వెళ్ళి చెప్పడంతో వెంటనే రాజుగారు ఆ విగ్రహాలను అయితే వెలికి తీసి తీయించి ఆలయాన్ని అయితే నిర్మించారని అయితే చెప్తున్న ఈ స్థల పురాణం అయితే చెప్తుంది. అయితే దీన్ని దాదాపుగా రామతీర్థార్థిగా దీనికి అప్పుడు రాజులు కూడా దీనికైతే పేరు పెట్టే పరిస్థితి ఉంది. దాదాపుగా దొరికిన విగ్రహాలని కాబట్టి ఈ యొక్క క్షేత్రాన్ని రామతీర్థంగా అనే పేరైతే అప్పుడున్న రాజులైతే దీనికి నామకరణం చేశారు. సరత చరిత్ర పుటలను పరిశీలిస్తే ఈ యొక్క ఆలయం అయితే ప్రాచీనమైనదని చెప్పొచ్చు. ఉత్తరాంధ్రలో భద్రాద్రిగా ఈ పేరుగాంచిన ఈ యొక్క రామతీర్థం దాదాపుగా 1880 ప్రాంతంలో ఈ యొక్క ఆలయాన్ని అయితే ప్రతిష్ఠించారని చెప్తున్నారు. అయితే అప్పుడున్న దొర అయితే విశాఖపట్నం చరిత్రలో అయితే రామతీర్థానికి ఒక ప్రత్యేకించి ఒక చరిత్ర పుట్టను అయితే చేశారని చెప్పవచ్చు. అయితే దాదాపుగా మనం చూస్తున్న ఈ విజువల్స్ లో పైనుంచి చూడొచ్చు. విజువల్స్ లో ఈ యొక్క భక్తులు అయితే ఎంత ఎండైనా సరే ఈ యొక్క రామతీర్థాన్ని అయితే కొలిచి తన ఒక భక్తుల్ని కోరికలు తీర్చమని రామయ్య తండ్రిని సీతమ్మని కొలిసే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏదైతే ఈ బోడికొండ పైన కొన్ని చరిత్రలు ఉన్నాయి. భీముడు కూడా ఆ కొండ కిందకి పడకుండా తన యొక్క బుధ స్కంధాలతోని సీతమ్మ వారిని కాపాడినట్టు కూడా పైన స్థల పురాణం, అదేవిధంగా కొన్ని ఆనవాళ్ళు కూడా ఉండే పరిస్థితి ఉంది. అయితే సీతమ్మ వారు పురుటి నొప్పులతో పాటు లవకుశులు కూడా ఇక్కడ జన్మించారంటూ కూడా ఇక్కడ స్థల పురాణం కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదైతే కూడా రామతీర్థం అంటే ప్రతి ఒక్క భద్రాచలంలో ఏ విధంగా ఉంటుందో దానికి మించి ఇక్కడ ఆ యొక్క ప్రతి ఏడాది కూడా ఈ యొక్క రామయ్య తండ్రికి పూజలు అయితే అందుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే కొండ కింద పైన స్వయంభూగా ఉన్న సీతమ్మ వారు, అదేవిధంగా రాములు వారు కొలుస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే కొండపైన ఆ కొలిలో దొరికిన ఒక రాములు వారు ప్రత్యేకంగా కాదు, అది స్వయంభూగా వలిసిన విగ్రహాలు అయితే కొండపైన ఉన్నాయని కూడా చెప్పే పరిస్థితి అయితే ఉంది. అయితే మరికొన్ని విషయాలు ఇక్కడ భక్తులు ఉన్నారు, వారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే రైట్, మొత్తం మాది మనం చూసుకుంటే ప్రస్తుతానికి మన స్వయంభూ సీతారాముల విగ్రహం దగ్గర వచ్చాం. అయితే ప్రస్తుతానికి ఇక్కడ వాళ్ళ కోరికలు అయితే తీరుస్తారని సీతారామ స్వయంభూ విగ్రహం మనం స్పష్టంగా విజువల్ చూడొచ్చు. ఇక్కడ భక్తులంతా కూడా వేలాది మంది, అంటే ఈ యొక్క శ్రీరామ నవమే కాదు మిగతా రోజులు కూడా ఇక్కడ వేలాది మంది భక్తులు వచ్చి స్వామివారిని కొలుచుకుంటారు. అయితే కొంతమంది ఇక్కడ భక్తులు నిరంతరం స్వామివారిని కొలుస్తారంట. వాళ్ళని అడిగి మరి కొంత సమాచారం. మా ఈ యొక్క శ్రీరామనవమికే వస్తారా, లేకపోతే ఎప్పుడు ఇలాగే ఉంటుంది? ఎప్పుడు వస్తాండి, ఎప్పుడు ఖాళీ ఉండదు, ఎప్పటికప్పుడే వస్తాం. మేము జంపేడు గ్రామం నుండి వచ్చాం. ఎవరు మెచ్యూరైనా ఫస్ట్ స్నానం అయిపోయాక ఇక్కడికే తీసుకొస్తారు. ఎవరికి పిల్లలకి మొక్కు తీయాలైనా ఫస్ట్ ఇక్కడికే వస్తారు. అంటే రేపు శ్రీరామం కదా, ఎలా ఉండిపోతుంది ఇక్కడ? అంటే ఎయిర్పోర్ట్ గట్రా బాగానే ఉంటాయండి. మేమైతే అలా టైం అప్పుడు రాలేగానే అప్పుడప్పుడు రావడం అవుతుంది అంతే. ఇది మొత్తం మీద స్థానికంగా ఉన్న భక్తులంతా చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే శ్రీరామనవమే కాదు, ఈ యొక్క రామతీర్థంలో మిగతా రోజులు కూడా వేలాది మంది భక్తులు అయితే ఇక్కడ వచ్చి రాములు వారిని సీతమ్మ వారిని కొలుసుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే మరికొందరైతే చూడొచ్చు, స్వయంగా లోపలికి వచ్చి ఇక్కడ స్వామివారికి ఇక్కడ దీపారాధన చేసి ఇక్కడ పల్లుకాయలు స్వామివారికి అయితే స్వయంగా చూపించి వారి యొక్క కోరికలు తీరుతాయంటూ కూడా ఇక్కడ కొంతమంది అపార నమ్మకం. చూడొచ్చు మనం స్పష్టంగా ఇక్కడ ఇలా దీపాలు వెలిగించి స్వామివారిని వాళ్ళు కొలిసే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? వైజాగ్ నుంచి వచ్చి. మీరు ఎప్పుడు వస్తుంటారా? లేదు, ఇప్పుడే ఫస్ట్ టైం రావడం. ఫస్ట్ టైం ఉంది, బాగుంది. కొంచెం లోపలికి వెళ్ళలేదు, ఇంకా ఇక్కడ దీపం పెట్టమన్నారని పెట్టుకున్నాం. అంటే మీరు ప్రతి ఏడాది వస్తారు కదా, ఎలా? ఫస్ట్ టైం వచ్చాను ఇక్కడికి. మీరు ఎప్పుడు వచ్చి? మేము ఫస్ట్ టైం. మీకు తెలుసా దీని పురాణం ఏమైనా? లేదు, ఏమి తెలియదు, ఇదే ఫస్ట్ టైం వచ్చింది. ఈ కాళయానికి ఫస్ట్ టైం మీరు వచ్చారు? అంటే శ్రీరామనవమి వచ్చారా లేకపోతే మామూలుగా వచ్చామండి. బాగుంది ఏర్పాటు. మొత్తం మీద చూసుకుంటే భక్తులు కూడా ఈ యొక్క ఉత్తరాంధ్ర అయోధ్య ఈ యొక్క రామతీర్థం అయితే ఇక్కడ పుట్టిన భక్తులు అయితే వేలాది మంది ఇప్పటికే చేరుకున్నారు. ఎందుకంటే రేపు ఇక్కడ ఇంకా అంటే పూర్తిగా దీనికి సంబంధించిన ఆలయ అధికారులు, పోలీసులు, రెవెన్యూ సిబ్బంది కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా దారి పొడిగిన మజ్జిగలు, మంచినీళ్ళు, చిన్నపిల్లల తల్లులకి పాలకు ఇచ్చే గదులు కూడా ఏర్పాటు చేశారని మనం చెప్పచ్చు. ఎందుకంటే రేపు ఒక రామతీర్థం అనేది ఎక్కడ కూడా కొండ మీద ఒక నూకేస్తే ఒకరాలన్నట్టు విధంగా భక్తులు అయితే ఇక్కడ
వచ్చేస్తారంటూ కూడా ఇక్కడ స్థానికులు అయితే చెప్తున్న పరిస్థితి. ఏదైతే కూడా రామతీర్థం రేపు